2024 ఆగస్టు 5 బంగ్లాదేశ్ సంక్షోభం ముదిరి హసీనా భారత్కు పారిపోయి వచ్చిన రోజు. ఢాకాలో ఎనీ టైం అదే రిపీట్ అయ్యేలా కనిపిస్తుంది. ఈసారి దేశం విడిచి పారిపోయేది ఎవరో కాదు, భారత్ను పదే పదే టార్గెట్ చేస్తున్న కన్నింగ్ యూనస్. ఎందుకంటే బంగ్లా మాజీ ప్రధానికి మరణశిక్ష విధింపు వెనుకుంది అతడే. అవును, ఏడాది క్రితం బంగ్లాదేశ్లో జరిగిన అల్లర్లకు హసీనాను బాధ్యురాల్ని చేస్తూ ఐసీటీ మరణశిక్ష విధించింది. ఈ తీర్పు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని షేక్ హసీనా ప్రకటించారు. ఆ ప్రకటనే యూనస్ కథ ముగించబోతోంది. హసీనాకు ఉరిశిక్షపై ఆల్రెడీ మంట మీదున్న అవామీ లీగ్ మద్దతుదారులు యూనస్ను పడగొట్టే వరకు నిద్రపోయేలా లేరు. ఇంతకు బంగ్లాదేశ్లో అసలేం జరుగుతుంది? ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడానికి హసీనా ముందు ఉన్న ఆప్షన్లేంటి? భారత్లో ఉన్నంత వరకు హసీనా సేఫ్గా ఉన్నట్లేనా? లెట్స్ వాచ్. షేక్ హసీనాకు ఉరిశిక్ష, యూనస్ కథ ముగించబోతోందా? అవామీ లీగ్ సపోర్టర్స్ యూనస్ను వెంటాడబోతున్నారా? ఇండియాలో ఉన్న హసీనాని యూనస్ టచ్ చేయగలరా? మహమ్మద్ యూనస్ 2024 ఆగస్టు 5వ తేదీకి ముందు చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన నేత. బంగ్లాదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సంస్కరణలకు గాను నోబెల్ పొందిన వ్యక్తి. చూడడానికి చాలా సౌమ్యుడిగా, సాధారణ నేతగా కనిపిస్తాడు. అతడి చర్యలు మాత్రం అడుగడుగున ఉగ్రవాదులకు అండగానే కనిపిస్తాయి. హసీనా అధికారంలో ఉన్నంతకాలం అణిచివేస్తూ వచ్చిన ఉగ్ర ముక్కలు మహమ్మద్ యూనస్ అండతో రెచ్చిపోవడానికి రీజన్ అదే. జమాతే ఇస్లామీ మొదలు పాక్ ఐఎస్ఐ వరకు బంగ్లాలో ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నారంటే అది మొమ్మాటికి కన్నింగ్ వల్లే. భారత ఉప్పు తిని మన దేశానికి వ్యతిరేకంగా అంతులేని కుట్రలు చేయడంలోనూ యూనస్ ఆరితేరాడు. చైనా, పాకిస్తాన్ పంచన చేరుతూ ఈశాన్య భారత రాష్ట్రాలను టార్గెట్ చేస్తున్నాడు. బంగ్లాలో హిందువులపై దాడుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. హిందూ కుటుంబాలను ఊచకొత్తుకొస్తున్న వేడుక చూస్తూ అదంతా భారత మీడియా సృష్టి అని చెప్పిన హిస్టరీ అతడిది. ఇప్పుడు ఇదంతా చెప్పడానికి కారణం కన్నింగ్ యూనస్ కథ ముగిసే సమయం దగ్గర పడటమే. బంగ్లాదేశ్లో శాశ్వతంగా అధికారంలో కొనసాగాలని యూనస్ కుట్రలు చేస్తున్నాడు. అందుకు అడ్డుగా ఉన్న వారిని తప్పించే ప్రయత్నంలో ఉన్నాడు. షేక్ హసీనాకు ఉరిశిక్ష వెనుక అసలు కథ ఇదే. గత ఏడాది బంగ్లాదేశ్లో జరిగిన అల్లర్ల సమయంలో మానవాళిపై జరిగిన నేరాలకు సంబంధించిన కేసులో మాజీ ప్రధాని షేక్ హసీనాను బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ దోషిగా తేల్చింది. ఈ మేరకు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కు సైతం కోర్టు మరణశిక్ష విధించింది. ఆస్ట్రేలియా చంకర్పుల్లలో 6 సహా అనేక చోట్ల నిరసనకారులను పోలీసులు కాల్చి చంపారని ఐసీటీలోని న్యాయమూర్తి ఒకరు తెలిపారు. ఈ హత్యలకు షేక్ హసీనా ప్రధాన సూత్రధారి అని వ్యాఖ్యానించారు. మృతదేహాలను పోలీసులు దహనం చేశారని అన్నారు. అంతేకాదు, గత ఏడాది నిరసనల సమయంలో షేక్ హసీనా అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బలప్రయోగం చేశారని పేర్కొన్నారు. తనకు వ్యతిరేకంగా ఉన్న 226 మందిని చంపాలంటూ తన అనుచరుడు షకీల్ను హసీనా ఆదేశించారని విచారణ సందర్భంగా న్యాయమూర్తులు పేర్కొన్నారు. షేక్ హసీనాకు ఉరిశిక్ష ఎవరిని ఆశ్చర్యపరచలేదు. హసీనా సైతం ఇదే మాట చెప్పారు. ఇది పక్షపాత రాజకీయ ప్రేరేపిత తీర్పని చెప్పారు. ఎన్నిక కాని యూనస్ ప్రభుత్వం తప్పుడు తీర్పు ఇచ్చిందని ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. అధికారాన్ని యూనస్ బలవంతంగా లాక్కున్నాడని, ఎన్నికైన ప్రతినిధులను వారి పదవుల నుంచి బలవంతంగా తొలగించడం శిక్షార్హమని బంగ్లాదేశ్ రాజ్యాంగం చెబుతోందన్నారు. 2024 జూలైలో తిరుగుబాటు సమయంలో నిరసనకారుల డిమాండ్ను తమ ప్రభుత్వం అంగీకరించిందని, కానీ కొత్త డిమాండ్లు వస్తూనే ఉన్నాయని గుర్తు చేశారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని చెప్పారు. తన పాలనలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందనే ఆరోపణలను తోసిపుచ్చిన హసీనా తాను 10 లక్షల మంది రోహింగ్యాలకు ఆశ్రయం కల్పించానని గుర్తు చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో హసీనా చెప్పాలనుకుంది ఒక్కటే: మహమ్మద్ యూనస్ వాంటెడ్ గా తనకు ఉరిశిక్ష పడేలా ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ను ఒత్తిడి చేశారు అనేది. అదే ఇప్పుడు యూనస్ పాలిట శాపం కాబోతోంది. బంగ్లాదేశ్లో ఆల్రెడీ పరిస్థితులు అదుపు తప్పాయి. తమ నేతకు ఉరిశిక్ష పడబోతోందని తెలిసి అవామీ లీగ్ మద్దతుదారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఆ నిరసనలు చాలా చోట్ల హింసాత్మకంగా మారాయి కూడా. ఢాకాలో అయితే కనిపిస్తే కాల్చివేత అమల్లో ఉంది. అలాంటిది షేక్ హసీనాకు ఉరిశిక్ష విధించిన తర్వాత పరిస్థితులు ఇంకెంత దారుణంగా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అదే జరిగితే ఆ ఆందోళనలు అడ్డుకోవడం యూనస్ సర్కార్కు అంత ఈజీ కాదు కూడా. కాబట్టి బంగ్లాదేశ్లో ఎప్పుడైనా 2024 ఆగస్టు 5వ తేదీన
ఆనాటి పరిస్థితులు రావచ్చు. కనింగ్ యూనస్ కట్టుబట్టలతో పాకిస్తాన్ పారిపోవలసిన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. అన్నింటికి మించి ఉరిశిక్ష విధించినంత మాత్రాన హసీనా కథ ముగిసినట్టు కూడా కాదు. ఎందుకంటే ఆమెకు భారత్ భద్రత కల్పిస్తోంది. భారత్ వచ్చి హసీనాను టచ్ చేసే సాహసం ఎవరు చేస్తారు? ఐసీటీ విధించిన ఉరిశిక్షపై అప్పీల్ చేసుకోవడానికి షేక్ హసీనాకు అవకాశం ఉంది. 1973 ఐసీటీ చట్టంలోని సెక్షన్ 21 ప్రకారం ఆమె 60 రోజుల్లోపు బంగ్లాలో ఈ తీర్పుపై అప్పీల్ దాఖలు చేయాలి. ఈ తీర్పు వెలువడిన 60 రోజుల్లోపు హసీనా బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు అప్పీలేట్ డివిజన్లో అప్పీల్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం హసీనా భారత్లో ఉన్నారు కాబట్టి తన లాయర్ల ద్వారా ఈ అప్పీల్ దాఖలు చేయొచ్చు. అయితే సుప్రీంకోర్టు ఆమెను కోర్టుకు హాజరు కావాలని కోరొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. షేక్ హసీనా 60 రోజుల్లోపు బంగ్లా సుప్రీంకోర్టులో మరణశిక్షపై అప్పీల్ చేయకపోతే శిక్ష ఫైనల్ అవుతుంది. అంటే ఈ శిక్షను అమలు చేయాలని పరిగణిస్తారు. ఒకవేళ ఆమె అప్పీల్ విజయవంతమైతే విచారణ కొనసాగి శిక్ష తగ్గించే అవకాశాలు కూడా ఉండొచ్చు. ప్రస్తుతం హసీనా భారత్లో ఉన్నారు కాబట్టి ఆమెను అరెస్ట్ చేయకపోతే లేదా అప్పగించకపోతే ఆమె దేశం వెలుపల ఉండడం వల్ల ఆమెకు అప్పీల్ చేయడం కష్టం కావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. వివరంగా చెప్పాలంటే భారత్లో ఉన్నంత వరకు హసీనా ప్రాణాలకు వచ్చిన ముప్పు లేనట్టే. కానీ దౌత్యపరంగా భారత్కు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. యూనస్ పౌరులకు వచ్చిన దగ్గర నుంచి భారత్ను టార్గెట్ చేస్తున్నాడు. గతంలో భారత్ చేసిన సాయాన్ని మరిచి తన వ్యతిరేకులకు బంగ్లాదేశ్లో ఆశ్రయాన్ని కల్పిస్తున్నాడు. దీనికి కారణం హసీనాకు ఆశ్రయం కల్పించడమే అంటారు విశ్లేషకులు. హసీనా అడ్డు తొలగించుకుంటే బంగ్లాదేశ్లో తాను ఆడింది ఆటగా ఉంటుంది. కానీ మోడీ సర్కార్ అందుకు అంగీకరించడం లేదు. ఎందుకంటే బంగ్లాలో హసీనా కాకుండా ఎవరు అధికారంలో ఉన్నా అది భారత్కు వ్యతిరేకంగానే మారుతుంది. ముఖ్యంగా చైనా, పాకిస్తాన్కు అడ్డాగా బంగ్లాదేశ్ ఎన్నటికీ మారకూడదు. మారితే భారత భద్రత రిస్కులో పడినట్టే. అందుకే హసీనాకు ఆశ్రయం కల్పిస్తున్నారు. ఏదో ఒక రోజు తిరిగి ఢాకాలో అడుగుపెట్టేలా చేస్తారు కూడా. ఇది తెలుసు కాబట్టే యూనస్ భారత్ని టార్గెట్ చేస్తున్నాడు. హసీనాను అప్పగించమని మోడీ సర్కార్పై ఒత్తిడి తెస్తున్నాడు. ఇప్పుడు ఐసీటీ తీర్పును తనకు అనుకూలంగా వాడుకునే ప్రయత్నం చేస్తాడు. అంతర్జాతీయ సమాజం నుండి భారత్పై ఒత్తిడి తెచ్చి హసీనాను బంగ్లాదేశ్కు రప్పించాలనుకుంటాడు. కానీ వ్యూహాలు భారత్ దగ్గర వర్కౌట్ కావు. ఎందుకంటే ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో భారత్కు తెలుసు.